అన్నిటినీ ఎంజాయ్ చేశాడు. తోటలో తిరుగుతూ ఉండేవాడు. అంటే కోస్తే పువ్వుల్ని ఎంజాయ్ చేయడం ఏంటి బ్రూటల్ నేచరు, కోయకుండా తోటలో తిరుగుతూ ఉంటే పువ్వుల్ని ఎంజాయ్ చేయటమా, ఏది కావాలి రెండిట్లో ఉన్నాడు వాడు. ఏమండి తోట నిండా పువ్వులు ఉన్నాయి, ఆ తోటలో నువ్వు తిరుగుతుంటే హ్యాపీగా ఉండదా, కోస్తేనే హ్యాపీగా ఉంటావు, యానిమల్ నేచర్ అదేమిటన్నాడు ఒక ఆయన. అబద్ధం ఏమన్నా సమాధానం మన దగ్గర ఏమన్నా ఉందా చెప్పడానికి? గులాబీ రంగు కావాలా, వాసన కావాలా, పువ్వు బాగుంటాం కావాలా అంటే 3 కావాలన్నాడు. సో గులాబీ తోట మధ్య పెడుతుంటే కొన్ని వేల గులాబీ పువ్వులు ఉంటాయి, ఏం రోగం వచ్చింది అన్నాడు, చూస్తూ వెళ్ళన్నాడు. అది కోస్తే అది మంది ఎట్లా అయింది అన్నాడు. కోసినా కూడా అది చనిపోయింది కానీ మంది ఇవ్వలేదు కదా. అందుచేత బెటర్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ ఈస్థెటిక్ సెన్స్ అని వాడంటాడు. కనుక ఎవడెవడు ఏ రకంగా గులాబీ పువ్వుని అప్రోచ్ అయ్యాడో వాడు ఆ రకంగా గులాబీ పువ్వుకి రెస్పాన్స్ మారినట్లు యోగాభ్యాసం చేసి పరిపూర్ణత వచ్చినటువంటి వాళ్లలో కూడా ఎవడెవడు క్రమాన్యత్వం పొంది ఉన్నాడో, అంటే ఏమిటి ది స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ లో పర్సనల్ ఎలిమెంట్ పొంది ఉన్నాడో, అంటే ఆ సమాధి స్థితి వచ్చేటికి ఎలా ఉంటుందండి అని అడిగితే శిష్యులు కూడా చూస్తూ ఏం చేస్తాడు, నీళ్లు కలపనటువంటి పాలు కొండలో పోసి తోడు పెడితే బాగా గడ్డగా తోడుకున్నాక మర్నాడు పొద్దున ఆ పెరుగు సర్ఫేస్ చూస్తే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది సమాధి ఉంటాడు. కాదంటాను వీళ్ళే. ఇంకోటి సమాధి ఎలా ఉంటుంది అని అడిగితే వాడు ఏం చెబుతాడు, ఈ మనస్సు పనిచేస్తూ ఉండగా నీకేం చెబుతాం, కూర్చో సమాధి నీకు కనిపిస్తుంది అని చెప్పి కూర్చోబెట్టేసి ఒక 5 నిమిషాలు వాడు సమాధిలోకి వస్తే మ్యానిపులేషన్ చేసి ఈ 5 నిమిషాలు నువ్వేం చేసావంటే నాకే తెలియదని అదే సమాధి చెప్పు. 3వ వాడు సమాధి అంటే ఏమిటని అడిగితే వాడు శిష్యులకు వాడు ఏం చెబుతున్నాడు, ఇవి ఇప్పుడు మనం ఎరుగున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి స్థితులు ఏవి కానిదేదో అది అని వాడి మొహం ఎక్కడ తెలుస్తుంది అంటే అది నేతి సిద్ధాంతం అంటారు. అంటే నా ఇది కాదు అని అన్నమాట నేతి సిద్ధాంతం. శుభ్రంగా పప్పు సిద్ధాంతం లేదే నేతి సిద్ధాంతం దాహం వస్తుంది. అంటే ఇవన్నీ ఏదైతే కాదో అదంటాడు. ఏం చెప్పినట్టు వాడు పిండకుడు అంటే వాడు పొంది కూడా ఇంకో చెప్పలేదు. వాడు ఇంకోడు సమాధి పొంది వాడు పెళ్ళాం పిల్లలకి ఎక్కిద్దామని ట్రై చేస్తున్నాడు. చేయకూడదు. ఎవరికి కావాలో వాడు కావాలని అడుగుతారు. యోగాభ్యాసం చేసిన వాడి భార్య అయినంత మాత్రాన్ని యోగాభ్యాసం చేయాలని లేదు, యోగాభ్యాసం చేసిన వాడి కొడుకు అయినంత మాత్రాన్ని యోగాభ్యాసం చేయాలని లేదు. వీడు యోగాభ్యాసం చేయకమునుపు పెసరట్లు అమ్ముకుంటున్నాడు. ఇంట్లో అందరూ కూడా చాలా రుచిగా పెసరట్లు వేయడంలో ఎక్స్పర్ట్. వీడు వాళ్ళని కూర్చోబెట్టి యోగాభ్యాసం క్లాసు రుద్దుతూ సమాధి అంటే ఎలా ఉంటుందంటే కల్తీ లేకుండా ఉన్నటువంటి నేతితో అల్లంతో పెసరట్టేసి తింటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుందని చెప్పేస్తున్నాడు వీడు. ఇందులో ఎవడు అనుభవించకపోలేదు చెప్పినవాడు, ప్రతివాడు అనుభవించారు. కానీ ఎలా చెబుతున్నారు, వాడు వంక తోట ఉంటే వంకాయ కూర తిన్నట్టు ఉంటుంది అంటున్నాడు. వాడికి మంచి అడవి పంది వేట షికారీ చేత అయిన వాడైతే ఓ పంది తొడ తీసుకొచ్చి వండుకుని తింటూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది చెబుతున్నాడు. వాడు దాన్ని బట్టి చెబుతాడు అంతే. కనుక క్రమాన్యత్వం, క్రమమునందున్న అన్యత్వం ఉన్నదే ఇతరత్వం, అంటే పర్సనల్ ఎలిమెంట్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అనమాట. అది దట్ ఈజ్ రెస్పాన్సిబుల్. దీనికి పరిణామ అన్యత్వే, అంటే పరిణామములయందు వచ్చు భేదములయందు, అంటే ఫర్ ది వేరియస్ మేనిఫెస్టేషన్. అంటే వాటిని గురించి అనేక రకాలైన అప్రోచెస్ వస్తూ ఉంటాయి చూడండి. ఎందువల్ల వస్తూ ఉంటాయంటే వీడి జీవితం నడిచిన దాన్ని బట్టి వస్తూ ఉంటాయన్నాడు. వీడు అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు కూడా ఏ గురువు దగ్గర చేశాడు, లేదా గురువు ఎలా చెప్పినా తాను స్వతంత్రించి చేశాడా, లేకపోతే వాడు చెప్పినట్టు చేశాడా, లేదా సున్నితంగా నాజూక్గా చేశాడా, బండ పని చేశాడా, ఇట్లాంటివన్నీ దాన్ని బట్టి ఉంటాయి.
యోగాభ్యాసం తొందరగా వచ్చి చేయాలి అని చెప్పి రాత్రి పొగలు అలా కూర్చొని కాన్సన్ట్రేషన్ కోసం చూసాడు తలకాయ నొప్పి వచ్చేసింది. వాడు ఏం చెబుతాడు శిష్యులకి, నాయన యోగాభ్యాసం చేస్తుంటే మధ్యలో బోల్డని విఘ్నాలు వస్తాయి, తలనొప్పి వస్తుంది, కేర్ చేయకూడదు అంటాడు. తలనొప్పి రద్దిక్కుమాలింది రాదు యోగాభ్యాసం తినగా చేస్తే. అంటే చివరికి ఎట్టాగు నెగ్గాడు పాపం గురువు అనుజ్ఞ వల్ల సమాధి స్థితి వచ్చింది. కానీ ఈ చెబుతూ మధ్యలో వచ్చేటికి ఏం చెబుతాడు, టక్కన మధ్యలో బోల్డని తలనొప్పి వస్తుంది భరించాలని చెబుతాడు. ఇలాంటివన్నీ ఉంటాయి. యోగాభ్యాసంలో ప్రాక్టీస్ లో గాని చివరిలో గాని ఏ డిస్కంఫర్ట్ వచ్చినా మన లోపం వల్ల వస్తుంది కానీ యోగాభ్యాసం వల్ల రాదని గుర్తుపెట్టుకోండి ఎన్నడూ కూడాను, ఏ స్టెప్ లో అయినా సరే. అందుకని క్రమాన్యత్వం పరిణామాన్యత్వే హేతు. హేతు అంటే కారణం. అంటే దేనికి కారణం? వీడు ఆలోచించడానికి కారణం, ఇలా ఆలోచించడానికి. నేచర్ ఆఫ్ ది థింకింగ్ ప్రిన్సిపల్ అనమాట అది. అంటే వీడి థింకింగ్ ప్రిన్సిపల్ యొక్క నేచర్ క్రమంలో ఒకటి నుంచి ఇంకోరికి అన్యత్వం వస్తుందన్నమాట. అంటే 10 మంది యోగాభ్యాసం చేసినా సమాధిలో అనుభవించినటువంటిది ఒకటే అయినా యువతలకు వచ్చిన తర్వాత దాన్ని గురించి చెప్పుకుంటాం కానీ దాన్ని గురించి తలుచుకుంటాం కానీ ఎవడి పిక్చర్ వాడిదే కానీ ఓడి పిక్చర్ ఇంకోడికి తనుకున్న రాదండోయ్. దీనికంటే పై లెవెల్కి వెళ్ళాక వస్తుంది. తర్వాత చెబుతాడు 4వ పాదంలో. కనుక ఒక 100 మంది గురువుల వర్లం ఎవడి గోల వాడితే అందరూ గురువులోనే అంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చేటికి లఘువులుగా అయిపోతుంది. పర్సనల్ ఎలిమెంట్ ఉంటుంది అది చెబుతున్నాడు. తర్వాత సూత్రం 16 పరిణామత్రయ సంయమాద్ అతీతానాగత జ్ఞానం. అంటే పరిణామత్రయ సంయమాత్ అతీత అనాగత జ్ఞానం. పరిణామత్రయము అని పైన చెప్పాను చూడండి. ఏది చూస్తున్నవాడు, చూడబడుతున్నటువంటి వస్తువు, చూచుట అనేటువంటి ప్రక్రియ, ఈ 3 పరిణామం చెందే ఏకత్వానికి రావటం కదా యోగాభ్యాసం అంటే. 3 ఉండవు. ఇది మీకు అభ్యాసమైన కొద్దీ పరిణామత్రయం అంటే ఇది. అంటే డీడ్, డూయర్ అండ్ డన్. ది సీయర్, ది ఆబ్జెక్ట్ టు బి సీన్ అండ్ ది యాక్ట్ ఆఫ్ సీయింగ్. 3 లేనిది ఏదీ లేదు. ఆలోచిస్తున్నారు మీరు, ఆలోచించబడుతున్న వస్తువు, ఆలోచించుట అనేటువంటి ప్రక్రియ, ఆలోచించువాడు. ది బేసిక్ ట్రయాంగిల్ అన్నాడు పైథాగరస్ దీన్ని. ఈ బేసిక్ ట్రయాంగిల్ కనుక రైట్ యాంగిల్ అయినట్లయితే నిన్ను యోగాభ్యాసంలో తీసుకెడుతుంది. అందుకోసం పాపం ఆయన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చెప్పింది. మిగతా అన్ని ఏదో భూత విద్యం అనుకుని వదిలేసారు. పిచ్చిమూడ కొడుకు అసూత్రం ఒకటి తీసుకున్నారు. మిగతా ఏం చెప్పారో తెలియక వదిలేశారు. 33 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన ఇచ్చిన టీచింగ్స్. 1 కాదు 2 కాదు పాపం ఇట్లాంటివి. కనుక పరిణామత్రయ సంయమాత. పరిణామత్రయము అంటే ఈ 3 యొక్క పరిణామము జరుగుట. సంయమాత్ అంటే సంయమము జరుగుట వలన. సంయమం అంటే ఏం చెప్పాడు? ధారణ, ధ్యానం, సమాధి అనేటువంటి 3ను త్రయం ఏకత్ర సంయమ. 3 సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ మీలో వస్తే సంయమం అన్నాడా లేదా? అంటే 6, 7, 8వ స్థితులు యోగాభ్యాసంలో వర్తన ఏమిటో చెప్పాడు. చెప్పి ఇది ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రావటం అనేటువంటిది ఎప్పుడో ఉంటే ఉండొచ్చు కానీ ఈ 3ను ఏకకాలమునందు మీ మీద పనిచేసి మీరు ఆ స్థితిలో ఉంటారు. అది సంయమం.
త్రయం ఏకత్ర సంయమ. ఈ మూడును ఒకటిగా ఒక స్థితిలో ఉండటం సంయమం. దీన్ని మాస్టర్ సివివి గారు సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా అన్నారు. అది పతంజలి చెప్పింది. అంటే పై ప్లేన్స్ లో వెడుతూ ఉంటే కింద ప్లేన్స్ లో ఆరిపోవటం కాదు. మాకు ఇవన్నీ చూడమండి, అవి చూస్తాం అంటే ఎవడో ఇంత ముద్ద విడి తెచ్చి పెడుతూ ఉండాలి, అవన్నీ చూడరు పాపం అంటే ఆసుపత్రిలో ఉన్న ముండకుడికి యోగికి తేడా ఉండదు. అంటే యోగి అంటే పేషెంట్ అని అర్థం వస్తుంది. అదేం కాదు. సైమల్టేనియస్ గా వరుసన పై లైట్లు వెలుగుతూ ఉంటే కింది లైట్లు ఆటోమేటిక్ గా వెలుగుతాయి. మన కాన్స్టిట్యూషన్ లో కింది లైట్ వెలిగిన వాడికి పై లైట్ వెలగదు, కానీ పై లైట్ వెలిగిన వాడికి కింది లైట్ ఆటోమేటిక్ గా వెలుగుతుంది. నేచర్ లో ఆ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఆటోమేటిక్ గా. అంటే when you begin to know the higher things, lower things క్యాన్సిల్ అవుతాయని అనుకున్నటువంటి వాడు ఇడియట్. కొత్త ట్రూత్స్ తెలిస్తే పాత ట్రూత్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే కొత్త తహసీల్దార్ గారు వస్తే పాత తహసీల్దార్ గారు వెళ్ళిపోతారు అన్నట్టు. ఏదో పొలిటికల్ ఐడియాస్, పిచ్ ఐడియాస్ అలా ఉండవు. జాల్కూల్ చెప్పాడు, ఎవరి న్యూ థాట్ throws light upon the already existing truths in your mind. ఆ డైమెన్షన్ వస్తుంది. ఇదివరకు నీ వెలుగున్నటువంటి విషయములకు ఇదివరకు నీ వెలుగని సమన్వయాన్ని తెలుస్తుంది. నువ్వు తెలుసుకున్న ప్రతి కొత్త విషయం కూడా. అంతేగాని ఉన్న వాటిని తీసేసి వీడిని కూర్చోబెట్టి పొలిటికల్ వెధవలే రారు ఈ ఐడియాస్. అంటే వాడు కుర్చీలోంచి లేస్తే మేము కూర్చుంటాం, ఈ మంత్రి గారు వస్తే ఆ మంత్రి గారు రావటం, వీడు పడిపోతే వాడు రావటం, అట్లా ఉండదు. So it's not a beastly act. It is a very delicate thing. అంటే కొత్త ఐడియా మీకు వస్తే, ఏదన్నా కొత్త ట్రూత్ తెలిస్తే, కొత్త పుస్తకం చదువుకుంటే, అది వరకు మీరు చదువుకున్నటువంటి పుస్తకాల్లో మీరు ఎరుగున్నటువంటి విషయాలు బెటర్ గా అర్థం అవటం మొదలు పెడుతుంది. ఆ స్థితి మీకు వస్తుంది యోగాభ్యాసం చేస్తూ ఉంటే. కనుక న్యూ ట్రూత్స్ రీప్లేసింగ్ ఓల్డర్ ట్రూత్స్ అనేటువంటి ఆ యానిమల్ నేచర్, అంటే వెటర్నరీ అప్రోచ్ టువర్డ్స్ నాలెడ్జ్ పోతుంది. అది తెలుస్తుంది. కనుక పరిణామత్రయ సంయమ, ఈ పరిణామత్రయం యొక్క సంయమం జరగటం వలన, అంటే నీ సంయమం అప్లై చేయాలని అడగదు. తత్ర భూముషు వినియోగ అన్నాడు కదా, దాన్ని అనేక ప్లేన్స్ లో అప్లై చేస్తావు ఇక నుంచి నాయన నువ్వు ప్రపంచంలో అని చెప్పాడు కదా. అందులో అప్లికేషన్స్ చెబుతున్నాడు ఒక్కొక్కటే. నీవు దీని మీద అప్లై చేస్తే, అంటే ఎవరన్నా అన్నం తింటున్నాడు అనుకోండి, ఆ తింటున్న అన్నం, తింటున్నవాడు, తింటూ ఉన్న ప్రాసెస్ మూడు సమానంగా కనిపిస్తాయి యోగాభ్యాసం చేసిన వాడికి. నీకు కనిపిస్తే ఏం తెలుస్తుందంటే, వాడు తినాల్సిందే తింటున్నాడా, తినకూడదు కూడా తింటున్నాడా. తినకూడదు కూడా రుచికి వస్తుంది తింటే రేపు ఏమవుతాడు, రోగం వస్తుంది, వెంటనే తెలుస్తుంది మీకు. రేపు వాడు మందుకు వస్తాడని చెప్పి మీరు చెబుతారు. వాడు ఏమిటి శనిలో ఇలా చెప్పాడు, మొన్నడు వస్తాడు కడుపు నొప్పి వచ్చింది. ఏం చేత వాడు టేస్ట్ ని తినటం కోసం ఉపయోగించుకోకుండా తినటం టేస్ట్ కోసం చేస్తున్నాడు. టేస్ట్ కోసం తినేవాళ్ళు కొంతమంది, తినటం కోసం టేస్ట్ ను ఉపయోగించుకునేవాళ్ళు కొంతమంది. ఆ మొదటి వాళ్ళు రోగులు, రెండో వాళ్ళు భోగులు, యోగులు. అంటే పెట్టి పుట్టిన వాళ్ళు తినటానికి. అది ఎవడైతే తినటానికి రుచి ఉపయోగించుకున్నాడో వాడు పెట్టి పుట్టినవాడు. ఎవడైతే రుచి కోసం కక్కుర్తి పడి ఇంకా తిన్నాడో వాడు రోగి. అంటే తినటానికి వీల్లేదు నెక్స్ట్ డే. ఆ తేడా ఉంటుంది. అంటే డిఫాల్టెడ్. ఇంకా నువ్వు వస్తుంది రేపు అంత దానికి 4-5 రెట్లు మందులు తిన్నాక కానీ మళ్ళీ వంకాయ తింటానికి వీల్లేదు, వీడు పెసరెట్ తింటానికి వీల్లేదు. అందుకని పరిణామత్రయ సంయమ, పరిణామత్రయం సంయమం చెందరు. వాడిని చూడంగానే మీకు వీడు తింటున్నాడు, తినవలసినవి తింటున్నాడా, తినకూడనివి తింటున్నాడా ఎలా తెలుస్తుంది? వాడి కళ్లల్లో, వాడి చూపుల్లో. అంటే అబ్జెక్షనబుల్ గా తింటున్నప్పుడు చూపులు అలా ఉంటాయి. డాక్టర్ తినొద్దన్నవి తింటున్నప్పుడు ఇంకోలా ఉంటాయి. తినమన్నవి మాత్రమే తింటున్నప్పుడు అలా ఉంటాయి. తినమన్నవి కూడా తినకుండా ఉన్నప్పుడు ఇంకోలా ఉంటాయి. ఇవన్నీ కూడా వీడికి తెలుస్తాయి ఆటోమేటిక్ గా. ఊరికే వాడు అన్నం తింటూ ఉండగా చూసి అతీత అనాగత జ్ఞానం. ఇది వరకు వీడి ఆరోగ్యం ఎట్లా ఉంది, ఎలా అన్నం తినేవాడు, ఇప్పుడు ఎలాంటి మార్పు వచ్చింది, రేపు రాబోయేటువంటి రోజుల్లోనూ, వారాల్లోనూ, నెలల్లోనూ, సంవత్సరాల్లోనూ వీడి తిండి ఎట్లా ఉంటుంది, ఎట్లా పడిపోతుంది, ఎట్లా పెరుగుతుంది, ఇవన్నీ సినిమా అలాగా చెబుతాడండి.
దేన్ని బట్టి మిరకిల్ కాదు, ఇప్పుడు చూసిన దాంట్లో ఇమిడి ఉంటాయి అన్నాడు. ఎలా అయితే బ్లెవెట్స్కి చెబుతుంది దీని గురించి ఐసిస్ అని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నీ చేతిలో పెట్టినటువంటి మర్రి చెట్లో నీ కన్ను గుడ్డిదైనప్పటికీ మర్రి విత్తనంలో రాబోయేటువంటి మర్రి చెట్టు అంతా నీ కన్ను గుడ్డిదైనప్పటికీ ఎలా అయితే ఈవిడి ఉన్నదో అలాగా నువ్వు చూస్తున్నటువంటి ప్రతి సన్నివేశం ఒక మర్రి గింజలాగా దానికి పాస్ట్ లో ఉన్నటువంటి మర్రి చెట్టును, అంటే ఇక మర్రి గింజ చూస్తూ ఉంటే ఇది వరకు ఒక మర్రి చెట్టు ఉన్నది, దాంట్లోంచి ఇది వచ్చిందని తెలియదు, కామన్ సెన్సే కదా. ఇది చూస్తూ ఉంటే ఇందులోంచి ఇంకొక మర్రి చెట్టు వస్తుందని తెలియదు, కనుక భూత భవిష్యత్ వర్తమానాలు అనేటువంటివి చూస్తూ ఉండే అతీత అనాగత జ్ఞానం వస్తుంది. ఇట్ ఈస్ కామన్ సెన్స్ ప్రొట్రాక్టెడ్ అంది బ్లాడ్స్కి. ఐసిస్ అని వీళ్ళు అదేముంది, కామన్ సెన్స్ ప్రొట్రాక్టెడ్. అసలు కామన్ సెన్స్ నే మనం మామూలుగా వాడడం అన్నది ఆవిడ. ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్, ఇట్ ఈస్ రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ బికాజ్ ఇట్ ఈస్ రేర్లీ యూజ్డ్ అంది. కామన్ గా వాడితే కదా కామన్ సెన్స్, అంచేత రాంగ్లీ కాల్డ్ కామన్ సెన్స్ అంది. మనం వాడడం లోపల ఎక్కడ అట్టి పెడతాం, అసలు స్పెషలైజ్డ్ సెన్సెస్ వాడతాం కానీ కామన్ సెన్స్ వాడటం చాలా తక్కువ. కానీ ప్రొట్రాక్టెడ్ యూజ్ ఆఫ్ కామన్ సెన్స్ వీడు చేస్తాడు యోగాభ్యాసంలో ఉన్నటువంటి వాడు. అది పరిణామత్రయ సంయమాత్, 3 పరిణామములు సంయమం చెందటం వలన, అంటే ది ట్రయాంగిల్ అనేటువంటి దాని యందు పరిణామం చెందటం వల్ల, వీళ్ళలో ఉన్నటువంటి ఎవల్యూషన్ జరగటం వల్ల ఏ పని చూసినా 3-fold యాక్టివిటీ ఉంటుంది. పాఠం చెబుతున్నట్ట అంటే చెబుతున్నవాడు చెప్పటం పాఠం 3 ఉంటాయి. పాఠం వింటున్నట్ట వింటున్నవాడు పాఠం వినటం 3 ఉంటుంది. ఈ 3 ఒక మాటగా కనిపిస్తాయి మీకు. కనిపించి వీడి భూతకాలము, వీడి భవిష్యత్ కాలం, వీడి ఇదివరకు ఏం చేశాడు, ఏమేం నేర్చుకున్నాడు, ఎలా చదువుకున్నాడు, 2 నిమిషాలు 5 నిమిషాలు చూశాక యోగాభ్యాసానికి వీడు వచ్చారా అండి అంటాడు. అవునండి, కూర్చుని యోగా నేర్చుకుంటున్నారు. వీడు అక్కడ నాగపూర్లో భార్యను మద్దతు చేసి అక్కడి నుంచి సన్యాసుల్లో గెలిచాడు, ఇక్కడికి వచ్చాడు అని చెబుతాడు. ఎట తెలుసు వీడికంటే కనుక్కుంటే ఎగ్జాక్ట్లీ కరెక్ట్, చెగరైట్, వాడికి తెలియక్కర్లేదు. ఈ 5 నిమిషాల్లో వాడిని పట్టాడు. భార్యను మద్దతు చేసి ఏం చేశాడు, వెంటనే కేసు రాకుండా ఎర్రజెండా కట్టేశాడు. అంటే కాషాయం కట్టుకున్నాడు. రైలు రాకుండా ఎర్రజెండా పెట్టుకోరు. దాని మీద ఇప్పుడు యోగాభ్యాసం క్లాస్కి వచ్చాడు అనమాట. యోగ చిత్తవృత్తి నిరోధ అంటే ఆ దాంట్లోంచి ఆఫ్ ది ట్రాక్ వెళ్ళటం కోసం వీడు 5 నిమిషాల్లో పట్టేస్తాడు. యోగా క్లాస్కి వచ్చారా సార్ మీరు అని నాగపూర్లో భార్యను, నాగపూర్ తెలియకపోవచ్చు కానీ భార్యను మద్దతు చేసిన వాడికి యోగాభ్యాసం చూసారు అంటే వాడేమి మళ్ళీ రేపటి ఇక్కడ రాడు. మీకు తెలుసు అనుకుంటా, షిర్డీ సాయిబాబా దగ్గరికి ఆయన వచ్చాడు. హిమాలయాల దగ్గర నుంచి కన్యాకుమారి దాకా తిరిగాను, కృష్ణుడిని నాకు ఎవడో చూపించలేదు, నేను కృష్ణ భక్తుడిని, నిరంతరం కృష్ణ జపధ్యాన తర్పణాలు చేస్తున్నాను. ఇప్పుడు అడుగురి ఉంటున్నాడు షిర్డీ సాయిబాబా. వీడు వంక చూడలేదు, తిరిగి నుంచుని పొలబెట్టి కొట్టి నేల మీద కాస్త బూడిది లేచింది. అక్కడ ఇదే నీకు కనిపించేది. ఏం చేతంటే భార్య చనిపోతే చిన్నపిల్ల నిన్ను చూసి నువ్వు లేకపోతే ఉండలేంది, దాన్ని వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకుని హిమాలయం వెళ్ళినటువంటి గాడిద కొడుకుని కృష్ణుడు ఏం కనిపిస్తాడన్న. అది వైరాగ్యం అనుకుంటున్నటువంటి బీస్టువి కదా నువ్వు. గడగడని ఊడిపోయాడు. ఉడికిపోతే కంపాషన్ జాలేసింది బాబా గారు. ఇటు చూడు అన్నాడు. తిరిగి చూస్తే ఆ రోజున ఉన్నటువంటి గోపాలకృష్ణుడు వేణు ఊస్తూ 5 నిమిషాలు కనిపించాడు. అంటే ఆ రోజున హంసతూలిక తల్పాల్లో ఉండేవాడు కదా, ఈవేళ ఈ పాడుపడ్డ మసీదులో ఉంటున్నావే అని అడిగాడు. నాకెక్కడ ఉంటాము, నా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడ నేను ఉంటూ ఉంటాను, అది నాకు అంటలేదు, ఇది నాకు అంటలేదు అన్నాడు. ఇది అతీత అనాగత జ్ఞానం అంటే. రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం. స్వస్తి ప్రజా పరిపాలయ న్యాయేణ మార్గేణ గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో. పరిణామత్రయము సంయమం చెందుట, దానివలన అతీత అనాగత జ్ఞానం వచ్చుట. దీని గురించి మనకు 16 సూత్రంలో చెప్పారు. పరిణామత్రయం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాం. భోజనం చేయుతున్నవాడు భర్త,
భోజనము చేయుట క్రియ, భోజనము పదార్థము కర్మ. వ్యాకరణంలో వీటిని కర్త కర్మ క్రియ. వేదాంత శాస్త్రంలో దీన్ని త్రిపుటి అని అంటారు. ది త్రీఫోల్డ్ టెన్షన్ ఆఫ్ ది ఇంటలెక్ట్. అలంకార శాస్త్రంలో కూడా త్రిపుటి అని అంటారు. ఇప్పుడు ఈ మూడింట్లో సమానమైనటువంటి ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ అప్లై కనుక అయినట్లయితే అప్పుడు మాత్రమే త్రయం ఏకత్ర సంయమ, ధారణ ధ్యాన సమాధులు సంయమంగా ఒక చోటికి వచ్చి తస్య భూమిషు వినియోగ అనేక నీ జీవిత సన్నివేశములు ప్రతిదానియందు దీనిని వినియోగం చేయుదుగాక. ఈ సంయమం అని చెప్పాడు. దీని యందు వినియోగం చేస్తారు. అన్నం తింటూ ఉండగా యోగి అన్నం తినటం నందు వినియోగం చేస్తాడు. నిద్రపోతూ ఉండగా నిద్రపోవటం యందు వినియోగం చేస్తాడు. అందుకనే యోగి గాఢ నిద్రపోతూ ఉండి కూడాను అన్ని తెలుస్తూ ఉంటాయి. నిద్రపోతూ ఉన్నవాడు కనిపిస్తాడు, వాడిని చూస్తూ ఉన్నవాడు వేరుగా ఉంటాడు యోగిలో. ఈయనెన్నిటికి నిద్రపోతారు అని ఒక ఆయన గురించి అనుమానం వచ్చింది. ఆయన ఆశ్రమానికి వెడితేను పాకలపాటి గురువు గారు అంటారు. పెడితే ఒక ఆయనకి అనుమానం వచ్చి రాత్రి 12ంటికి లేచి చూశాడు. ఏం బాబు ఏం కావాలన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. 1 గంటకు లేచి చూశాడు. ఏం బాబు కొత్తగా ఉందా అన్నాడు ఆయన. మళ్ళీ పడుకున్నాడు. 2 గంటలకు లేచి చూశాడు. మళ్ళా నవ్వాడు ఆయన. 3 గంటలకు లేచి చూశాడు. మళ్ళా నవ్వాడు. 4 గంటలకు లేచాడు. లే అన్నాడు ఆయన. అని ఇంటి చుట్టూ తీసుకెళ్లి కొండ మీద ఉన్నది చుట్టూ ఉన్నటువంటి ఆకాశంలో ఉన్న నక్షత్రాలు తారకలు, ఆ కొండకి ఇట దిగువగా ఉన్నటువంటి ఆ మొక్కజొన్న చేలు, వాటి కండెలు, ఆ తెల్లవారుసాను అవన్నీ చూపించి, ఆ కింద ఉన్నటువంటి పల్లి గ్రామాలు అవన్నీ చూపించి మళ్ళా వెళ్లి పడుకోవాలి. ఆయన ఎప్పుడు పడుకుంటాడు అనేది ఈయన అనుమానం. ఆయన అడగలేదు. అడగకపోతే ఆయనే చెప్పాడు మర్నాడు. యోగి నిద్రపోయేవాడు ఒకడు ఉంటాడు, నిద్రపోతూ ఉంటే చూస్తూ ఉండేవాడు ఒకడు ఉంటాడు యోగిలో అని చెప్పాడు. యోగ నిద్ర అంటేనే అవన్నీ తన యందు లీనం అవటం. అంటే ఎవరి యందు ఇవన్నీ లీనమై ఉన్నాయో వాడు మేలుకొని ఉండటం. మనం నిద్రపోయేటువంటి స్థితి కూడా వాడి యందు లీనం అయిపోయి ఉంటుంది. మరి మామూలుగా అయితే మనకి వాడికి కాంటాక్ట్ కనెక్షన్ ఉండదు కనుక మనం హోల్ మొత్తం నిద్రపోతూ ఉంటాం. అంటే వాడు మేలుకున్నా వాడికి మనకి కనెక్షన్ లేదు కదా. కానీ వాడికి వీడికి కనెక్షన్ వచ్చినటువంటి వాడికి యోగాభ్యాసంలో మనం నిద్రపోయినంత ఆయనలో కూడా నిద్రపోయేటువంటి వాడు నిద్రపోతూ ఉంటాడు. ఆ పైన చూస్తూ ఉండేటువంటి వాడు చూస్తూ ఉంటాడు. అంటే జీవుడు నిద్రపోతూ ఉంటాడు, ఈశ్వరుడు చూస్తూ ఉంటాడు. ఇలాంటి స్థితి రావాలంటే భోజనం చేస్తున్నాడు అనుకోండి. భోజనం చేస్తూ ఉండగా ఆఫీసు సంగతి ఆలోచించే దౌర్భాగ్యులు ఎంతమంది కనుక భోజనం కర్త, భోజనం చేయటం, భోజనం మూడింటి మీద సమానంగా ఉంటుందా? పరిణామత్రయం ఎక్కడి నుంచి వస్తుంది రమ్మంటే? నామత్రయమే లేదా, పరిణామత్రయం. ఇక కుర్రవాడు పుట్టినరోజు అండి అండ్ ఇట్లా ఇంట్లో పంచపక్ష పురాణాలు చేశారు. వాడిని ఆశీర్వదించండి అని చేతికి బొట్టు అందించి అక్షంతలు ఇస్తుంది భార్య. వీడికి ఆ కోర్టులో మొదటి ముద్దాయి రెండవ ముద్దాయి కనిపిస్తున్నారు. కొడుకు మొహం ఇంకా చూస్తే ఎందుకని వీడు ఇంకో అరగంట కోర్టుకు వెళ్ళటానికి గురించి ఆలోచిస్తున్నాడు. అంటే వర్క్ వైల్ యూ వర్క్, ప్లే వైల్ యూ ప్లే ఉండదు వాడికి. ప్లే వైల్ యూ వర్క్, వర్క్ వైల్ యూ ప్లే. అంటే వాళ్ళెవళ్ళో
అక్కడ క్రికెట్ ఆడుతూ ఉంటే వీడికి ట్రాన్సిస్టర్ లో వింటున్న పిచ్చిముడ కొడుకులాగా ఉంటాడు. వీడి లెక్కెట్టేవాడు. అంటే కామెంటరీ వినేవాళ్ళు ఉంటారే, నమోసగులు ఉంటారు, అలా ఉంటాడు అన్నమాట వీడు. అంటే వీడికి క్రికెట్ అంతా ఎక్కడ ఉంటుంది, ఈ ట్రాన్సిస్టర్ లో ఉంటుంది, కానీ నిజమైన లోకం, సత్యమైన లోకంలో వీడికి ఉండదు. అక్కడ దాకా వెడితే తలకా బంతి తగులుతున్నామో అని దూరం నుంచి ఎందుకు వచ్చింది, టీవీలో అయినా చూస్తాడు, లేకపోతే ట్రాన్సిస్టర్ లో అయినా వింటాడు. ఎందుకు, గేమ్ కి వెళ్లి స్టేడియంలో కూర్చున్నా ఒకవేళ బంతి తగిలితే అని. అట్లాంటి వాడికి ఈ త్రిపుట భేదనం ఉండదు. అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీస్ బై అప్లయింగ్ ఇన్ ది 3 సెంటర్స్ ఉండదు. కనుక వాడు భోంచేసేవాడు తన ఎందు తాను ఉండడు. ఆయన తాను ఎక్కడ ఉంటున్నాడు, కోర్టు. మరి స్త్రీ అంటే భోజనం చేయటం ఎక్కడ ఉంటుంది, వాడి ఎందు ఉండదు. ఇది కేవలం పశు ప్రక్రియ, అంటే ఆటోమేటిక్ యాక్టివిటీ ఆఫ్ ది హ్యాండ్ అండ్ మౌత్ జరుగుతూ ఉంటుంది. అంటే కప్పని గాని, కుక్కని గాని, పాముని గాని చంపేశాక తర్వాత ఇంకొన్ని గంటల పాటు ఇట్లా ఎగురుతూ ఉంటాయి. అలా తింటూ ఉంటాడు వీడన్న. అంటే వీడు తినడం, వీడు నోరు తింటూ ఉంటుంది. ఈ మెడికల్ కాలేజీలో కప్పని చంపి ఇలా కట్టేసేసి సిలువ కొట్టి ఇక్కడ గుండెకాయ అన్ని పెడతారు. 48 గంటల వరకు ఆ గుండెకాయ పొత్తుకుంటూ ఉంటుంది, నీళ్లు ఇందులో చెడుతూ ఉంటాయి. కప్ప గుండెకాయ జీవించి ఉన్నదని అనగలరా మీరు? అయినప్పటికీ పనిచేస్తూ ఉంది. ఎలా అయితే పనిచేస్తూ ఉందో వీడిలో యాతనమయ లోకములని ఉంటాయి, అవి యమలోకాలు అంటారు. అవి పనిచేస్తూ ఉంటాయి. అంటే వీడిని యమించి పని చేయించే లోకాలు. బతికున్నవాళ్ళు యమించి పని చేయించినాయి. వీడు లేకపోయినా వీడు నిద్రపోతున్నా కానీ ఊపిరితిత్తుల్ని, గుండెకాయని కొట్టించేవే అవి యమలోకాలంటే. ఆ లోకాల్లో కూడా మనం నిద్రపోతూ ఉన్న మేలుకుని ఉండేటువంటి శక్తి పేరే సావిత్రి అంటారు. అంటే సత్యవంతుడు అక్కడికి వెళ్ళాడు, హీ ఈజ్ లాస్ట్, మళ్ళీ ఆవిడ పట్టుకొస్తుంది. వాడు పోతాడు కానీ ఆవిడ పోదు. నిద్దట్లోకి వాడు ఎడతాడు, నిద్దట్లో ఆవిడ ఉంటుంది. శరీరం వదిలిపెట్టినా ఈ వదిలిపెట్టిన వాడు పోతాడు, ఆవిడ ఉంటుంది. అందుకనే వీడిని వివాహం నేను చేసుకుంటానంటే వీడు చనిపోతాడని చెప్పారు అంటారు కథలో, సావిత్రి కథలో. అంటే జీవుడు చనిపోకేమవుతాడు, అయినప్పటికీ ఆవిడ వీడినే చేసుకుంటాను అన్నది అంటారు. అది సావిత్రి కథలో ఉన్నటువంటి విషయం, యోగ రహస్యాల గురించినటువంటిది. అందుకనే 30 సంవత్సరములు శ్రమించి అరవింద యోగేంద్రులు సావిత్రి అనేటువంటి ఒక ఆంగ్ల భాషలో ఋగ్వేదం మనకు ఇచ్చారు. చదివిన వాళ్ళు చాలా తక్కువ. ఇంగ్లీష్ లిటరేచర్ క్లాస్ లో ఇప్పుడు ఎవరికో ఎంతో పాఠం వేశారు ముక్క, అందులో ఒక 7-8 లైన్లు. వాడు అది బాబోయే పాఠం చెప్పండి అని వచ్చాడు. అదేమిట్రా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ లో చదువుతున్న యూనివర్సిటీలో నీకు ఇది పాఠం చెప్పడం అంటే, వాళ్ళు చెప్పారు మాకు బోధపడడం లేదన్న. కాన్సెప్ట్ బోధపడితే బోధపడే విషయం తప్ప వొకాబులరీని ఇంగ్లీషు బోధపడితే బోధపడేవి కావు. పాపం ఆ బ్యాచ్ లో ఉన్న 3 కూడాను నా దగ్గరికి వచ్చి చెప్పించుకుని పరీక్ష రాశారు. వీళ్ళు పాస్ అయ్యారు. ఎందుకంటే వీడు ఏది రాసినా వాడు మార్కులు వేయాలి కదా, వాడికి ఏం తెలియదు అవతల. అంటే తప్పులు లేకుండా ఇంగ్లీష్ రాస్తే ఏది రాసినా వేసి తీరాలి. అది కనుక మా చిన్నతనంలో తిరుపతి వెంకట గౌరు గద్వాల సంస్థానానికి వెడితే వాళ్ళు క్షీరనైషధం అని ఒక సంస్కృత కావ్యం ఉంది, ఎవరికి బోధపడలేదు అంటారు. చాలా ఆశ్చర్యకరమైంది. చెబుతున్న కొద్దీ అర్థాలు వస్తాయి. ఆ కావ్యం అలా రాశాడు వాడు ఎవడో. అది ఇచ్చి దీన్ని అనువాదం చేస్తారా అని అడిగారు. తిరుపతి శాస్త్రి గారు కంగారు పడుతున్నాడు, ఎందుకంటే చాలా నిజాయితీ గలవాడు ఇద్దరిలో. వెంకటశాస్త్రి అన్నాడు అదెంతసేపు అన్నాడు, మాకు ఇలాంటి కావ్యాలు చాలా చూసాం, ఎన్నాళ్ళలో చేస్తారంటే 4 రోజుల్లో చేస్తాం అన్నాడు. ఇంటికి వచ్చాక తిరుపతి శాస్త్రి అడిగాడు, ఏమరా వెంకటశాస్త్రి నువ్వు ఆ పుస్తకం చూసావా అన్నాడు. చూడలేదు అన్నాడు. మరి ఏమిటి అనువాదం చేస్తా అన్నావు,
చేతగా అవుతే అవమానం అవదా అన్నాడు. అది కాదు మనకి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది అన్నాడు. ఏమిటంటే ఇంతవరకు ఎవరికి అర్థం కాలేదు ఆ పుస్తకం. అది చేత నైషధం కర్మ నువ్వు తెలుసు కదా నరోపాఖ్యానం. ఇందులో శ్లోకాలకి టీకా తాత్పర్యార్థం నీకు తెలుసు కదా. మిగిలినటువంటిది మనం కవిత్వంలో మనం చేసేటువంటి చమత్కృతులు ఉన్నాయి కదా. ఇంకా వాడు కాదంటే అందులో ఉన్న అర్థం వాడు చెప్పి తీరాలి కదా. ఇంకా చేత నువ్వు నోరుమోయన్నాడు. ఎవడు కాదన్నాడు అన్నాడు. అప్పటికి 28 రోజులు అయిపోయింది. ఇంకా 2 రోజులే ఉంది. ఏవిరా వెంకటశాస్త్రి అనువాదం అన్నావు ఏది అంటాడు పాపం తిరుపతి శాస్త్రి. ఎందుకన్నా కూర్చో అన్నాడు. రాత్రి తెల్లారేటప్పటికి చెప్పేసాడు శ్లోకాలు చూస్తూ పద్యాలు ఆయన రాసేసాడు తిరుపతి శాస్త్రి. సభలోకి వచ్చేసారు. అయింది అంటే బ్రహ్మాండంగా అయింది అన్నారు. దానికి చదవండి అంటే మీరు దగ్గర పెట్టుకోండి అన్నారు. మూలం పండితులు బ్రహ్మాండంగా దగ్గర పెట్టు కూర్చొని చూస్తూ ఉండండి అన్నారు. ఒక్కో పద్యం 7-8 మాసాలు వీడు చదవటం.